పోయిన ఎపిసోడ్లో ఫ్లోకి ఒక చిన్న బోట్ని తీసుకుని సీకి వెళ్ళిపోయాడు. హైవర్ ఇచ్చిన దిక్కును చూపించే పరికరాన్ని కూడా సముద్రంలో పడేశాడు. బియాన్ హెరాల్డ్ తమ్ముడైన హ్యాప్డన్తో కలిసి మెడిటేరియన్ సీకి బయలుదేరాడు. వెసెక్స్ యొక్క కింగ్ అయిన ఏథన్ వుల్ఫ్ ఎక్కడో గుడిసెలో ఉంటూ ఉన్నాడు. వాడి కొడుకు ఆల్ఫ్రెడ్ చనిపోయే స్టేజ్లో ఉన్నాడు. ఊబే, విట్సర్క్, ఐవర్ వీళ్ళు ముగ్గురు కలిసి యోర్క్ అనే టౌన్ ని అటాక్ చేసి వాళ్ళ కంట్రోల్ కిందకి తీసుకొచ్చేశారు. హెరాల్డ్ గాడు గిల్ క్యాటికట్టి పరిపాలిస్తుంటాడు అనుకుని అక్కడికి వెళ్తే లాగ్రదా వాడిని అరెస్ట్ చేయడంతో ఆ ఎపిసోడ్ ని ముగించారు. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇది వైకింగ్స్ అనే సిరీస్. దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చూసి నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం రండి. ఓపెన్ చేస్తే ఫ్లోకినే చూపిస్తున్నారు. సముద్రం మధ్యలో దిక్కు తెలియకుండా ఉన్నాడు. ఐవర్ ఇచ్చిన ఆ పరికరాన్ని కూడా సముద్రంలోనే పడేశాడు కదా. అక్కడున్న గ్యాలానికి చాప అసలు చిక్కనే లేదు. అంతేకాకుండా గాలి కూడా కొట్టడం లేనందువల్ల పెడల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. కట్ చేస్తే వెసెక్స్ లో ఆ బిషప్ పేమెంట్ గాడు ఒక జింకను ఏలాడదీసి కత్తితో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక వీరుడు అక్కడికి వచ్చి, వైకింగ్స్ యోర్క్ అనే టౌన్ లోనే ఉన్నారు ప్రభు, అక్కడున్న బిషప్ ని ఘోరంగా చంపి గుర్రానికి కట్టి పంపున్నారు అని చెప్పాడు. అందుకు హెడ్మండ్, అయితే మనం వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవడానికైనా సమయం వచ్చింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ క్యాటికట్ లో లాగ్రదా ఒక గుడిసెలోకి వచ్చింది. అక్కడ హెరాల్ ని సంఖ్యలతో కట్టి పెట్టున్నారు. వాడికి నీళ్లు, ఆహారం ఏమీ పెట్టకుండా ఉన్నారు. ఆమె ఒక కుండలో నుంచి నీళ్లు ముంచుతూ, నేనెందుకు నిన్ను చంపకుండా వదిలిపెట్టాలే అని దానికి ఏదైనా ఒక్క కారణం చెప్పు అని అడిగింది. అందుకే హెరాల్డ్, నేను కింగ్ ఆఫ్ నార్వే అవ్వాలన్న నా కలని నేను మర్చిపోయాను అని చెప్పాడు. లాగ్రదా, మర్చిపోయావా? ఎందుకు మర్చిపోయావో అని అడిగింది. నేను కింగ్ ఆఫ్ నార్వే అయితే నన్ను పెళ్లి చేసుకుంటా అని ఒక అమ్మాయి చెప్పిన మాట విని ఆ అమ్మాయి ప్రేమ కోసం చాలా మందిని చంపి కొన్ని రాజ్యాల్ని తీసుకొని ఒక కింగ్ అయ్యా. కానీ నేను కింగ్ ఆఫ్ నార్వే అయ్యేలోపు ఆ అమ్మాయి ఒక డానిష్ మహారాజుని పెళ్లి చేసుకుని నన్ను ఎర్రిపప్ప చేసినందువల్ల నా తమ్ముడి చేతిలో చనిపోయింది. సో నాకిప్పుడు కింగ్ ఆఫ్ నార్వే అవ్వాలన్న ఆశ లేదు. నేను నీకు ఇచ్చే ఆఫర్ ఏంటంటే నేను నీతో పాటు కలిసి పొత్తు పెట్టుకుంటాను అని చెప్పాడు. లాగ్రదా వాడిని చూసి నవ్వి, నువ్వు నాతో పొత్తు పెట్టుకునే స్టేజ్ లో ఉన్నావా, ఒకసారి నిన్ను నువ్వు చూసుకో అని చెప్పి నవ్వింది. హెరాల్డ్, నా చేతికి సంఖ్యలతో ఇప్పుడు నీ కాళ్ళ ముందుండొచ్చు, కానీ నేను కూడా ఒక రాజ్యానికి రాజు. క్యాటిగట్ యొక్క బలహీనాలేంటని నాకు తెలుసు. అంతేకాకుండా నీ యొక్క కొడుకు ఇక్కడికి రావడానికి చాలా కాలం పడుతుంది. అండ్ రాగ్నర్ యొక్క కొడుకులకి వాళ్ళ అమ్మని చంపిన నిన్ను పగ తీర్చుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్న ఆశ ఉంటుంది. కాబట్టి నా యొక్క సపోర్ట్ నీకు కావాలి అని చెప్పాడు. లాగ్రదా, సరే, ఒకవేళ నేను నీతో పొత్తు పెట్టుకుంటానని అనుకుందాము, అందుకు బదులుగా నీకేం కావాలి అని అడిగింది. అందుకు హెరాల్డ్, నువ్వు ఒక భర్త లేని దానివి, నేను భార్య లేని వాణ్ణి, సో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. లాగ్రదాకి కోపం వచ్చి కత్తి తీసి వాడి గొంతుపై పెట్టి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా బెడ్ పైకే వచ్చి నాతో పడుకోవాలని ఆశపడతావు అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఇక్కడ యోర్క్ టౌన్ లో ఊబే అండ్ విట్సర్క్ హైవర్ ని చూడడానికి వెళ్లే దారిలో కొంతమంది వీరులు వాళ్ళని ఆపి, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు లోపలికి వెళ్ళాలంటే ఐవర్ యొక్క పర్మిషన్ కావాలి అని చెప్పగా ఊబేకి కోపం వచ్చి, వాడు నా తమ్ముడు, వాడిని చూడడానికి అనుమతి ఎందుకు, నాకు అదంతా ఏం అవసరం లేదు, నాకిప్పుడు నువ్వు దారిస్తావా లేక నిన్ను ఊరి తీసి చంపమంటావా అని బెదిరించి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఐవర్ రిలాక్స్ గా పడుకొని పచ్చబొట్టు పొడిపించుకుంటూ ఉన్నాడు. ఊబే, నిన్ను చూడడానికి మేము అనుమతి తీసుకురావాలా, ఎందుకు బయట నీకు బాడీ గార్డ్స్ ని సెట్ చేసుకున్నావు, మాపై నీకు నమ్మకం లేదా అని అడిగాడు. ఐవర్, నేను ఒక కుంటోని కాబట్టి బాడీ గార్డ్ ని సెట్ చేసుకున్నాను అంతే. ఊబే, సరే దాన్ని పక్కన పెట్టు, ఎందుకు నువ్వు మాతో కలిసి నిర్ణయాలు తీసుకోకుండా నీకు నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు ఏంటి, నువ్వు ఈ ఆర్మీకి లీడర్ అనుకుంటున్నావా అని అడిగాడు. వెంటనే ఐవర్ పచ్చపట్టు పొడవడం ఆపమని చెప్పి, లేదు ఊబే, నేను ఎప్పుడు లీడర్ అవ్వాలని చెప్పి అనుకోలేదు, ఇక్కడ నువ్వే లీడర్. లేదు, మనం ఇక్కడ ఎవ్వరూ లీడర్ కాదు, మన ముగ్గురం ఈక్వల్స్, ముగ్గురం కలిసి లీడర్ గా ఉండబోతున్నాము. విట్సర్క్, నీకన్నా మేమిద్దరం పెద్దవాళ్ళని చెప్పి ఎప్పుడు మర్చిపోకో అని చెప్పాడు. ఐవర్, నేనెప్పుడు అలా అనుకోలేదు విట్సర్క్, అండ్ మీరు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక కుంటోని కాదు అన్న విషయం. నేను కుంటోని కాదు అని మీరు మర్చిపోవాలి అంటే నేను మీకన్నా తెలివైన పనులు చేయాలి, అందుకే అలా చేశాను అని చెప్పాడు. ఊబే, అదేం అక్కర్లేదు, నీ యొక్క పొటెన్షియల్ ఏంటని మా ఇద్దరికి తెలుసు, అండ్ మనమందరం ఈక్వల్స్ మే. ఒక పెద్ద క్రిస్టియన్ ఆర్మీ ఇక్కడికి రాబోతుంది, ఆ
విషయాన్ని చెప్పడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పి వెళ్ళిపోయారు. ఐవర్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పచ్చబొట్టు పొడవమని చెప్పి వెళ్తున్న వాళ్ళిద్దరిని మొరిచి చూస్తూ ఉన్నాడు. మీరంతా నాకు పిల్ల బచ్చాలరా అని ఇలా అన్నట్టు. కట్ చేస్తే క్యాటిగట్ లో అందరూ కూర్చొని తింటూ ఉన్నప్పుడు హాస్ట్రిడ్ లాకర్దాతో నువ్వు వాళ్ళతో వెళ్ళి ఏదో మాట్లాడావు కదా, వాడు ఏం చెప్పాడు అని అడిగింది. అందుకు లాకర్దా వాడేదో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, అందుకోసమే కింగ్ ఆఫ్ నార్వే అవ్వాలని ఆశపడ్డాడని చెప్పాడు కదా. అప్పుడు ఆ అమ్మాయి వాడిని మోసం చేసినందువల్ల అమ్మాయిని చంపేశాడంట. సో వాడికి ఇప్పుడు కింగ్ ఆఫ్ నార్వే అవ్వడంలో ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళతో పాటు పొత్తు పెట్టుకుంటా అని చెప్తున్నాడు అని చెప్పింది. అందుకు బదులుగా వాడికి మనం ఏమివ్వాలి అని యాస్ట్రిడ్ అడగ్గా లాకర్దా వాడిని నేను పెళ్లి చేసుకోవాలంట అని చెప్పి ముగించేలోపు యాస్ట్రిడ్ కి కోపం వచ్చి అదంతా కుదరదు అని కోప్పడగా లాకర్దా కూడా నేను వాడిని పెళ్లి చేసుకోబోయేది లేదు అని చెప్పిందే. మార్గరెట్ అయితే వాడిని మీరు చంపబోతున్నారా అని అడిగింది. లాకర్దా నీ పనేదో నువ్వు చూసుకో మార్గరెట్, ఇందులో అంతా తలదూర్చుకో అని చెప్తూ ఉన్నప్పుడు యాస్ట్రిడ్ వాడిని నువ్వు విడుదల చేయకూడదు, అది నా ఇష్టం, నాకు నచ్చిందే నేను చేస్తాను, నీ యొక్క సలహా అంతా నాకేం అక్కర్లేదు అని చెప్పగా యాస్ట్రిడ్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్లేదారిలో ఆమెను ఒక ఇద్దరు పట్టుకొని బోట్ కి తీసుకెళ్లిపోయారు. అక్కడ హెరాల్డ్ గార్డ్ ఉన్నాడు. ఆమెను తీసుకొని వాళ్ళ మనుషులతో అక్కడి నుంచి తప్పించుకొని ఎస్కేప్ అయ్యాడు. హెరాల్డ్ గార్డ్ తప్పించుకున్న విషయాన్ని లాకర్దాకి చెప్పారు. ఆమె యాస్ట్రిడ్ ఎక్కడ, ఇక్కడే కదా ఉనింది అని అడిగింది. వాళ్ళు ఏ సమాధానమో చెప్పలేకపోయేసరికి ఆమెను హెరాల్డ్ గార్డ్ కిడ్నాప్ చేశాడని చెప్పి అర్థం చేసుకుంది. బోట్ లో యాస్ట్రిడ్ నోట్లో ఉన్న కట్లను విప్పిందే ఆమె వాడిపై ఊమ్మింది. అందుకు వాడు లాకర్దా క్యాటిగట్ ని ఎక్కువ కాలం పరిపాలించలేదు, తొందరలోనే ఎవరో ఒకరి చేతిలో ఖచ్చితంగా ఓడిపోతుంది. అండ్ నాకు కింగ్ ఆఫ్ నార్వే అవ్వాలన్న ఆశ ఎప్పటికీ నన్ను వదిలిపోదు. సో కింగ్ ఆఫ్ నార్వే అయిన తర్వాత ఒక క్వీన్ ఖచ్చితంగా కావాలి కదా, సో నువ్వు నన్ను పెళ్లి చేసుకోగలవా అని అడిగాడు. అందుకు యాస్ట్రిడ్ లాకర్దాకి నేను ఎప్పుడు విశ్వాసంగా ఉంటానని ప్రతిజ్ఞ చేశా, ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసింది. హెరాల్డ్ నార్వేకి క్వీన్ అనేది ఎంత పెద్ద పవర్ఫుల్ అయిన పదవో తెలుసా, ఆ పదవిని నువ్వు ఇప్పుడు వద్దని చెప్తున్నావు, కొంచెంపైన దాని గురించి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె కూడా వీడు చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంది. కట్ చేస్తే ఇక్కడ బిషప్ హెడ్మండ్ యోర్క్ టౌన్ లో వాడి సోల్జర్స్ తో పాటు కలిసి దాన్ని చూస్తూ ఉన్నాడు. అక్కడ డిఫెన్స్ ఎలా ఉందో ఒక వీరుడు చూసొచ్చి హెడ్మండ్ తో ఇప్పుడు మనం అటాక్ చేస్తే గెలిచే అవకాశమే లేదు ప్రభు, వాళ్ళు కోటని చాలా బలంగా కాపలా కాస్తున్నారు అని చెప్పాడు. అందుకు హెడ్మండ్ ఇప్పుడు కానీ మన కింగ్ ఏథన్ వుల్ఫ్ ఇక్కడ ఉండుంటే మంచి వ్యూగా నిచ్చుంటాడు, మన సోల్జర్స్ కి కొంత బూస్ట్ నిచ్చుంటాడు అని చెప్పి కట్ చేస్తే ఏథన్ వుల్ఫ్ జూడిత్ చేపలను క్లీన్ చేస్తూ ఆల్ఫ్రెడ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. జూడిత్ మన కొడుకైన ఆల్ఫ్రెడ్ మన కళ్ళ ముందరే చనిపోతూ వస్తూ ఉన్నాడు, అది నీకు కనిపిస్తుందా ఏథన్ అని అడిగిన వెంటనే ఏథన్ వుల్ఫ్ వాడి కొడుకుని చూడడానికి బయటికి వచ్చాడు. అక్కడ ఆల్ఫ్రెడ్ కనిపించకపోయేసరికి ఎక్కడున్నాడబ్బా అని చెప్పి చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు నీళ్ళల్లో ఆల్ఫ్రెడ్ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. జూడిత్ అండ్ ఏథన్ వాడిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా ముందున్న ఒక ప్రీస్ట్ ని చూసి చేతులు చాపుతూ ఉన్నాడు. యాక్చువల్ గా వీడికి హెల్త్ బాగాలేనందువల్ల ఈ ఇల్యూషన్స్ అంతా కనిపిస్తున్నట్టుంది. అలాగే నీళ్ళల్లో పడగా ఏథన్ నీళ్ళల్లో దూకి వాడిని ఒడ్డుకి తీసుకొచ్చాడు. జూడిత్ నా కొడుకు చనిపోయాడే అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఆల్ఫ్రెడ్ కళ్ళు తెరిచి మనం తొందరగా యోర్క్ టౌన్ కి వెళ్ళాలి అని చెప్పాడు. ఏథన్ అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని అడిగాడు. అందుకు ఆల్ఫ్రెడ్ అక్కడే వైకింగ్స్ ఉన్నారు, మన యొక్క ఆర్మీకి మీ యొక్క హెల్ప్ కావాలి అని చెప్పి నా నాన్న అయినా ఎథల్స్టన్ చెప్పాడు అని చెప్పాడు. సో ప్రీస్ట్ గా వీడికి కనిపించిన వ్యక్తి వీళ్ళ నాన్న అయినా ఎథల్స్టన్. ఇక్కడ సముద్రం మధ్యలో ఉన్న ఫ్లోకి దగ్గర ఉన్న చివరి చుక్క నీళ్లు కూడా అయిపోయింది. పైకి చూసి వాడిని దేవుళ్ళని పిలిచి నాకు ఇలా చావాలని లేదు, ఎందుకు నన్ను ఒంటరికే వదిలేశారు అని చెప్పి పంజరంలో ఉన్న కాకిని తీసి నువ్వు తిరిగి మళ్ళీ నా దగ్గరికి రాకు, ఏదో ఒక ఐలాండ్ ని కనిపెట్టి అక్కడే ఉండు అని చెప్పి పంపాడు. కట్ చేస్తే ఏథన్ వుల్ఫ్ వాడి ఆర్మీని తీసుకొని ఆల్ఫ్రెడ్ చెప్పినట్టు యోర్క్ టౌన్ కి బయలుదేరాడు. దారిలో చాలా ఆటంకాలు వచ్చినా దాన్నంతా పట్టించుకోకుండా ముందుకు నడుస్తున్నారు. క్యాటిగట్ లో లాకర్దా సముద్ర తీరాన్ని చూస్తూ వెనుకున్న తోర్వీతో ఆ హెరాల్డ్ గాడు నాకు అబద్ధాలు చెప్పాడు, కింగ్ ఆఫ్ నార్వే అవ్వాలన్న కారణాన్ని నేను వదిలేశాను అని చెప్పి వాడు మళ్ళీ ఒక పెద్ద ఆర్మీని తీసుకొని క్యాటిగట్ కి ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు యాస్ట్రిడ్ కూడా వాడి వైపు ఉండొచ్చు అని చెప్పింది. అందుకు తోర్వి లేదు లేదు యాస్ట్రిడ్ అలాంటిది కాదు, వాడి వైపు అస్సలు వెళ్ళనే వెళ్ళదు అని చెప్పగా లాకర్దా నేను నా జీవితంలో చాలా మంది మనుషుల్ని చూశాను, మార్పు అనేది ఎవడిలో ఎప్పుడొస్తుందని తెలియదు అని చెప్పింది. బోట్ లో వెళ్తున్న యాస్ట్రిడ్ తో హెరాల్డ్ ఏంటి నేను చెప్పిన విషయాన్ని ఆలోచించావా, నీ యొక్క నిర్ణయం
ఏంటి అని అడిగాడు. అందుకు యాస్ట్రిడ్ నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోను అని చెప్పి సమాధానం చెప్పింది. అందుకు వాడు ఒకవేళ నీ జీవితం మొత్తం నాతోనే ఉంటే ఒక స్టేజ్ లో నువ్వు నన్ను ప్రేమించే అవకాశం ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ యోర్క్ కి సమీపంలో ఏథన్ వుల్ఫ్ యొక్క సోల్జర్స్ ఎడ్మండ్ యొక్క సోల్జర్స్ ని మీట్ అయ్యి నేను ఏథన్ వుల్ఫ్ ని నా వెంట తీసుకొచ్చాను అని చెప్పగా వాడు హ్యాపీ అయ్యి ఎడ్మండ్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఏథన్ వుల్ఫ్ ని చూసిందే ఎడ్మండ్ మోకరిల్లి తల వంచి వాళ్ళతో మీకు ఒక డిన్నర్ ఏర్పాటు చేశాము రండి అని చెప్పి వెళ్లే దారిలో జూడితో మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధ భూమిలో ఉండడం మీకు కంఫర్ట్ గా ఉండకపోవచ్చు అని చెప్పగా అందుకు జూడి అదంతా ఏం లేదు, నా కొడుకు భర్తనే యుద్ధంలో ఉన్నప్పుడు నేను మాత్రం ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చోండలేకపోయా. అంతేకాకుండా మా నాన్న కింగేలా యొక్క చావుకి ఆ రాగ్నర్ కొడుకులు సమాధానం చెప్పి తీరాలి కదా అని చెప్పింది. ఇప్పుడు అక్కడ అందరూ తింటూ ఉన్నప్పుడు ఎడ్మండ్ ఆల్ఫ్రెడ్ తో మీరు చిన్న వయసులోనే నడుచుకుంటూ రోమ్ దేశానికి వెళ్లారు, అది ఎలా ఉండింది యువరాజా, అండ్ మిమ్మల్ని అక్కడికి వెళ్ళమని చెప్పి అడ్వైస్ చేసింది ఎవరు అని అడిగాడు. అందుకే ఆల్ఫ్రెడ్ అక్కడికి వెళ్ళింది ఒక విచిత్రమైన అనుభూతి, నేను దేవుణ్ణి కూడా చూశాను అండ్ అక్కడికి వెళ్ళమని అడ్వైస్ చేసింది మా తాతైన ఎగ్బట్టే, ఆయన ఒక మంచి వ్యక్తి అని చెప్పాడు. ఎడ్మండ్ ఆయన యొక్క చావుకి ఇక్కడున్న ఈ వైకింగ్సే కారణం, వీళ్ళని చంపాలి, మన దగ్గర వీరులు ఎక్కువ మంది ఉండొచ్చు కానీ వాళ్ళ యొక్క డిఫెన్స్ చాలా బలంగా వేసుకున్నారు. నా సోల్జర్స్ కొంతమంది ఆ కోటగోడను దూరం నుంచే పరిశీలించి చూసినప్పుడు ఒక చోట అది చాలా వీక్ గా ఉంది అని చెప్పి కనిపెట్టారు, సో మనం అక్కడే అటాక్ చేయబోతున్నాము అని చెప్పాడు. ఏథన్ వుల్ఫ్ అయితే మనం ఇప్పుడే బయలుదేరదామా అటాక్ చేయడానికి అని అడగ్గా ఎడ్మండ్ నా మనుషులు ఆ కోటగోడ ఖచ్చితంగా వీక్ గా ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసిన వెంటనే వెళ్ళి అటాక్ చేద్దాము, అంతవరకు ఓపిక్గా టెంట్ లోనే ఉందాము అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏథన్ వుల్ఫ్ ఇక్కడ నేను కింగా నువ్వు కింగారా అనేలా లుక్ ఇచ్చాడు. కట్ చేస్తే సముద్ర తీరంలో తుఫాను, ఫ్లోకి బోట్ అందులో చిక్కుకుపోయింది. మనం దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నామన్న సంతోషంతో దేవుళ్ళ పాట పాడుతూ అలా ఉన్నాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూస్తే ఒక ఐలాండ్ కి వచ్చి పడున్నాడు. కిందున్న నీళ్లను తాగేసి అగ్గిమంట వేసుకొని ఈ ఐలాండ్ ఎంత పెద్దదో చూడడం కోసం ఆ కొండపైకి ఎక్కాడు. ఎక్కి చూస్తే అది మంచి విజువల్ గా ఉంది. దేవుడా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అందమైన విషయాన్ని చూపించినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. క్యాటిగట్ లో థోర్వి యొక్క కొడుకు ప్రాక్టీస్ చేయడం చూస్తూ ఉన్నప్పుడు ఊబే యొక్క వైఫ్ అయిన మార్గరెట్ అక్కడికి వచ్చి లాగ్రదా ఇప్పుడంతా చాలా మిస్టేక్స్ చేస్తోంది, ఆమెకి ఛాన్స్ దొరికినప్పుడే హెరాల్డ్ ని చంపుంటే యాస్ట్రిడ్ వాడి చేతిలో ఇరుక్కునే ఈ విషయం జరుగుండేది కాదు కదా అని చెప్పి థోర్వికి లాగ్రదాపై ఉన్న నమ్మకం పోయేట్టు మాట్లాడుతూ ఉంది. మళ్ళీ ఇక్కడ ఫ్లోకిని చూపిస్తున్నారు. ఆ ఐలాండ్ లో ఇంకేదైనా విషయం ఉందా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు జారి కింద పడి చేతికి గాయమైపోయింది. దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్స్ కనిపించింది. వాడికి ఆ వాటర్ ఫాల్స్ రివర్స్ లో వెళ్తున్నట్టంతా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అందులో ఏదో వ్యక్తి నిల్చున్నట్టు కనిపించింది. వాడు నేను దేవుల లోకంలో దేవులతో ఉండబోతున్నాను అని చెప్పి సంతోషపడుతున్నాడు. యోర్క్ లో ఐవర్ హూబే అండ్ విట్సర్ ని పిలిచాడు. అక్కడ కత్తులు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇనుము కాళ్ళను తయారు చేయించుకొని దాన్ని వాడికి అటాచ్ చేసుకొని పైకి లేసి నేను కూడా మీ ఇద్దరికి ఈక్వల్ అయిన వాడినే అన్నట్టు వాళ్ళని చూసి నవ్వడంతో ఈ ఎపిసోడ్ ని ఫినిష్ చేశారు. నేను కథ చెప్పే విధానం మీకు నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా బాగా నచ్చుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.